హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారు అందరూ? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నామండి. ఈ ఎండాకాలం కొంచెం వీడియోలు చేయడానికి ఇబ్బంది పడ్డామండి, అందుకోసం లేట్ అయిన వీడియోలు. అయితే రేపటి నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయండి. మరి రోహిత్కి సాకేత్కి ఏమేం కావాలో అవన్నీ కూడా ఇవాళ షాపింగ్ చేస్తాం. ఆల్రెడీ కొన్ని చేసామండి, ఇంకా కొన్ని కొనాలి. పిల్లలు పానీపూరి అడుగుతున్నారని ఇంట్లోనే తయారు చేద్దాం అని చెప్పి రిలయన్స్ నుంచి పానీపూరి బాల్స్ కొనుక్కొచ్చానండి. అసలు మా లలిత అయితే భలే చక్కగా చేసి, దాంతో పాటు దాంట్లోకి కూరకి బఠానీలు, తెల్ల బఠానీ, ఆలుగడ్డ కలిపి ఉడకబెట్టి దీంట్లోకి అంత ఉప్పేస్తే సేమ్ ఆ కూర వచ్చినట్టే వచ్చిందండి. ఈ బాల్స్ కూడా భలే ఏగిపోతున్నాయండి. అసలు చక్కమని ఈ ప్యాకెట్ 50 రూపాయలు, 100 బాల్స్ వచ్చినాయండి దీంట్లోని. మనకి ఈ రకంగా ఇలా చేసుకుంటే 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా అంటే ఫుల్గా తినచ్చండి. అసలు నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ పానీపూరికి 20 రూపాయలకి 5 పానీపూరీలు వేస్తున్నాడండి, 5, 6 వేస్తాడు అనుకుంటా. అసలు ఫుల్ తిన్నామండి అందరం కలిసి. ఈరోజు మధ్యాహ్నం స్కూలు, రేపటి నుంచి స్కూల్ ఉందనగా ముందు రోజే ఫీజులు కట్టేయాలండి. ఫీజు కట్టకపోతే స్కూల్కి అలౌ చేయరనమాట. అందుకోసం స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్ళాం ఫస్ట్ టర్మ్ ఇద్దరికి కలిపి 70,000 రూపాయలు ఫీజు కట్టామండి. 500 రూపాయల నోట్లు కట్టండి. ఇది చూసారా, కష్టపడ్డదంతా తీసుకెళ్ళి ఇక్కడ కట్టాల్సి వస్తుంది. పిల్లలకి కొంచెం షాపింగ్ కోసం డీమార్ట్కి వెళ్ళామండి. లంచ్ బాక్స్లు ఇవన్నీ కొనడానికి కొనుక్కొచ్చేసాము. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజుల తర్వాత పొద్దున్నే వాకింగ్ వచ్చామండి. రోజు ఈవినింగ్ చేస్తున్నామండి. ఈరోజు చల్లగా క్లైమేట్ బాగుందని పొద్దున్నే వచ్చామన్నమాట. నిన్న రాత్రి అంతా కూడా హైదరాబాద్లో ఫుల్ వర్షం అంటండి. ఇవ్వండి, మాకు ఆ మబ్బులు, ఆ గాలిని రాత్రి అంతా ట్రావెల్ చేసి ఇప్పుడు వచ్చినట్టున్నాయి ఇక్కడికి. బాగా చల్లబడింది, గాలి మంచిగా వస్తుందండి, చల్లగానా. తెల్లారేసరికి ఎండ వచ్చేసి అసలు మామూలు తిప్పలు పడలేదండి. 4 రోజుల నుంచి ఎండ విపరీతమైన ఎండ. ఈరోజు చల్లగా బాగుంది. అయితే ఈరోజు సాకేత్కి స్కూల్ స్టార్ట్ అండి. పాపం 45 రోజుల నుంచి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాడండి పాపం పిల్లోడు. ఈరోజు స్కూల్కి వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు పొద్దున్నే 6:30కే లేపాలి. రోజు ఒక 8 దాకా పడుకుంటున్నాడండి. ఈరోజు 6:30కి లేపాలి. పాపం ఎలా లేస్తాడో ఏంటో చూడాలి. స్కూల్కి పంపించాలి. బ్యాగులు, కొత్త బ్యాగులు కొన్నాం, లంచ్ బ్యాగులు, బాక్సులు ఇవన్నీ కొన్నాను, చూపిస్తాం. ఇప్పుడు మామూలు షాపింగ్ చేయలేదండి. ఈ రోడ్డు అంతా మట్టిలు ట్రావెల్ చేస్తున్నాయి. అంటే వెంచర్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుందే చివరికి కదా. అదే అంతా తవ్వేస్తే నీట్గా చేస్తున్నారు. ఇదంతా మట్టి అండి, ట్రాక్టర్ల మీద మట్టి తీసుకెళ్తున్నట్టున్నారు. ఈ వెంచరు వెనకాలకి ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా ఇల్లులు అవి బాగా కడుతున్నారండి ఇక్కడ. ఎండాకాలం అన్న వాళ్ళు మురికి నీళ్ళు వెళ్ళినాయండి, కాలువ వదిలేశారు. అంత నీట్గా ఉండే చూసారు నీళ్ళు. అయిపోయింది ఎండాకాలం ఇంకైతే. ఇది ఎండాకాలం అయిపోయింది. ఇంకా మబ్బులు వచ్చేసి, కాలువ వచ్చేసింది, స్కూల్ ఎట్టేశారు. కుక్కలు చూడండి భలే ఆడుకుంటాయి, చల్లగా ఉంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ బాబు. వాకింగ్ వెళ్ళారా నాన్న? వాకింగ్ వెళ్ళాం. మరి వద్దు కదా, ఎందుకులే 5:30కే ఎందుకులే అని లేపలేదు. చల్లగా ఉంది కదా, పడుకుంటామని. అదే కొంచెం ఇక్కడ కదా రెస్ట్ తీసుకుంటున్నానని వదిలేసావా? గాలి చూడేస్తుందో, గాలి బాగా ఇంకా బేగా లేగాలనిపిస్తుంది. వాతావరణం మారింది కొంచెం, ఎలాగంటే రాత్రి నుంచి వాతావరణం మారింది. బాగుంది, చల్లగా ఉందని మాకు వాటికి వెళ్ళాలనిపించింది. సాకేతమ్మా, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫస్ట్ డే అమ్మా స్కూల్కి. లేస్తావా? నీ అందమైన మోముని ఇటు చూపించు ఒకసారి అన్నాడు. బ్రష్ ఎద్దుకన్నాడు. నేను అదే చెప్పాను, ఒక వారం రోజుల నుంచి అన్నా ముందు లేవడం నేర్చుకోరా అని. 8 గంటలకు లేసేవారు. లేస్తున్నావా? ఈ బాబుకి ఇంకో రోజు టైం ఉంది, రోహిత్కి. సర్లే, ఈ రోజుకి పడుకోండి. ఇలా పడుకోమ్మా, నీకు రేపు నుంచి స్కూలు. దమ్మా సాకేత్రా. సాకేత్, గుడ్ మార్నింగ్ చెప్పు. రాముడు ఆంజనేయ స్వామికి అన్నం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చాడండి. స్కూల్కి పంపించేసాము ఫస్ట్ డే. చిన్నోడికి రేపు నుంచి స్కూల్ అండి. సాకేత్ పాపం ఒక్కడే వెళ్తున్నాడు ఈరోజు. చిన్నోడు ఒక్కడే ఉంటాడు ఇంటికాడ. వీళ్ళిద్దరికీ కూడా ఇది కష్టమైన టాస్క్ అనమాట.
వెళ్తే ఇద్దరు స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే ఉంటే ఇద్దరు ఉండాలి ఇంటికాడ. ఈ ఒక్క రోజుకి ఈ రకంగా గడుతుందండి. రేపు పొద్దున్న వెళ్ళిపోతాడు చిన్నోడు. ఇదిగోండి ఈ సంవత్సరం మా పిల్లల స్కూల్ షాపింగ్ ఏంటంటే బ్యాగులు కొన్నామండి కొత్తవి. ఇదిగోండి చిన్నోడిది, ఇది బ్లూ కలర్, ఇది పెద్దోడిది. ఒక్కో బ్యాగ్ ఎంత అండి 600 పడింది. ఇదిగోండి లంచ్ బాక్సుల కోసం ఈ బ్యాగులు తీసుకున్నాను. పాతవి 3-4 ఇయర్స్ వాడానండి బాగానే. ఇది కొత్తగా అవి బాగా పాడైపోయినాయని తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి 200. చిన్నోడికి బ్లూ బ్యాగ్, బ్లూ లంచ్ బ్యాగ్. మా పెద్దోడికి బ్లాక్ కావాలన్నాడు, అందుకని బ్లాక్ తీసుకున్నాను. అలాగే క్యారేజ్ తీసుకున్నానండి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ బాక్సుల్లో పెట్టేదాన్ని, సింగిల్ బాక్స్లో. కొంచెం పెరుగన్నం కూడా పెడదాం కూరన్నంతో పాటుని తీసుకున్నాను అనమాట. 2 కిలోల క్యారేజ్. ఇది 230 రూపాయలు ఎంతో డిమార్ట్లో అండి. బాగుంది, స్ట్రాంగ్గా ఉంది స్టీల్. అలాగే స్నాక్స్ కూడా స్టీల్ బాక్స్ తీసేసుకున్నానండి. ఇది ఒకటి 100 పడింది. బాగున్నాయి, సింపుల్గా ఉన్నాయి. ఏమన్నా ఫ్రూట్స్ ముక్కలు అవి పెట్టడానికి బాగుంది సింపుల్గా. బాటిల్స్ లాస్ట్ ఇయర్వే ఉన్నాయండి, సూపర్ బాటిల్స్. లాస్ట్ ఇయర్ లాస్ట్లో కొన్నాం, ఇయర్ ఎండింగ్లో. అందుకని ఇంకా ఇవే వాడేస్తున్నాము. ఉన్నాయి కానీ తర్వాత వాడదాం. ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ బాగా కొత్త ఉన్నాయండి. యూనిఫామ్లు అయితే పాతవేనండి, ఆల్రెడీ లాస్ట్ ఇయరే తీసుకున్నాము. బాగానే సరిపోతున్నాయి అని చెప్పి నేను కొత్త ఏం తీసుకోలేదు. సరిపోయేలా కుట్టించాం అనమాట, కొంచెం లూజ్గా. చదివే వెళ్ళిపోదాం. మా పిల్లలకి ఎప్పుడన్నా ఏది కొన్నా కానీ 4 సంవత్సరాలు సరిపడా కొనివ్వండి. ఆ కొన్న సంవత్సరం లూజుగా ఉండి మా అబ్బాయిలు అనేవాళ్ళు ఎవరైనా ఇలా కొనుక్కుంటారమ్మా, అందం ఉంటుందా, ఎప్పుడుకో పని చేస్తాయని ఇప్పుడు ఇలా కొనుక్కుంటారా, ఎవరైనా కొనుక్కుంటారు ఇలాగా, మీరు ఎలా చేస్తారని మా అబ్బాయిలు మమ్మల్ని దెబ్బలాడేవారు. వీళ్ళు ఎలా కాదండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పోయినా సరే కరెక్ట్గా ఉండాలా, కరెక్ట్గా వేస్తారండి. లేదు అలవాటు మీదే కొంచెం లూజీ కొన్నాం. లూజీ కొనేస్తే మా సాకెట్ ఇలా ఎగేసుకుంటా ఉండు. అది నాకు అప్పుడు తెలియలేదు. మొన్న వీడియో అప్పుడు తీసిన వీడియో ఉంటే వీడియో చూస్తే పాపం పిల్లోడు అంత ఇబ్బంది పడ్డా లూజ్ బట్టలు కొనడం వాళ్ళు అనిపించింది. రానా అక్కడ దాకా బాయ్. సాకేత్ పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయాడు, రోహిత్కి లేదు కదా ఇవాళ. వీడికి అసలు పాపం టైం పాస్ అవ్వట్లేదండి పొద్దున్నుంచి. ఇదిగోండి ఒక స్పీకర్ పాడైపోయిన హెడ్సెట్ ఒకటి ఉంటే దాంట్లో మ్యాగ్నెట్ బయట తీస్తున్నాడండి. ఇవన్నీ టైంపాస్ పనులు అనమాట. పొద్దున్నుంచి అసలు చాలా బోర్గా ఉంది కదరా సాకేత్. లేకపోతే ఒరే ఉన్నప్పుడు కొట్టుకుంటారు, లేకపోతే చూసి ఎలా ఉందో. అన్నదమ్ములు కలిసి ఉండాలిరా మీరు. ఒక అరగంటలో వచ్చేస్తాను అన్నయ్య. సరే అయితే వస్తాడు ఇప్పుడు అన్నయ్య అరగంటలో. వెయిటింగా సాకేత్ కోసం. 5:30 కాచి సాకేత్ కోసం ఎదురు చూస్తున్నాం అండి, ఎప్పుడు వస్తాడని. ఫస్ట్ డే స్కూల్ కదండి, ఎలా ఉందా అని అడుగుదామని ఆతృత అనమాట. జనాలు చాలా మంది లైన్లో వస్తూ ఉన్నారు కానీ మా సాకేత్ ఇంకా కనపడలేదు అనమాట. దీనికి మరీ ఎక్కువైపోయింది ఎగ్జైట్మెంట్. నేను ఏదో పని చేసుకుంటుంటే సాకేత్ వచ్చేస్తాడని గంట క్రితం నుంచో పెట్టాడు ఇక్కడ. ఇక మా అమ్మ కూర్చుంది, సాకేత్ రోహిత్ కూడా ఎదురు చూస్తున్నాడు. రోహిత్ ఫ్రెండ్ కూడా ఎవరో తిరుమల రాజు గారు వస్తారేమో అన్నట్టు ఎదురు చూస్తున్నాం అందరం మనం. ఆయన కోసం కూడా లోపల లైన్లు నడుస్తున్నాయండి. అందులో మరి మా సాకేత్ ఉన్నాడో లేడో తెలీదు. ఎదురు చూపులు, సాకేత్ కోసం ఎదురు చూపులు. సిగ్గుపడతాంట్రా నీ బాబు ఎంత పని ఏంటి సిగ్గుపడతానేంట్రా? సిగ్గుపడతాయంటే బాగా జరిగిందా స్కూల్ అంతా? ఇంట్లో రా మాట్లాడుకున్నాం. ఏ రాగానే బ్యాగ్ సర్దేస్తున్నా ఇచ్చారా? రామ్మా సాకేత్, వెల్కమ్. ఎలా ఉంది 7th క్లాసు? బాగుందా? ఏం జరిగినాయి ఇవాళ క్లాసులు?
ఫస్ట్ ఇంగ్లీష్. నేను ఫస్ట్ వెళ్ళంగానే ఒక చోట కూర్చోబెట్టరు పాస్లు ఉంటానే కానీ. మీరు ఫీజు కట్టేసారు కానీ పాస్ పట్టుకురాలేదు. అందుకే తర్వాత నేను పాస్ ఇవ్వలేదని నీకు ఫోన్ చేశారు కదా, అప్పుడు దాకా నేను అక్కడే ఉన్నాను, పైకి వెళ్ళదు. అప్పుడు నువ్వు డేస్ కాలర్ ట్రాన్స్పోర్ట్ కాదని చెప్పాలి కదా. రే నీకోసం పొద్దున్న నుంచి ఎదురు చూస్తాడు రా సాకేత్, నీకోసం పొద్దున్న నుంచి ఎదురు చూస్తాడు. పట్టుకోవండి రేపు నుంచి వచ్చేస్తాలే. బుక్స్ ఇచ్చారా కొన్ని? రే కొట్టుకోదండి రా, పడిపోతాడు రా. గవర్నమెంట్ స్కూల్ అది. ఇంకెందుకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోవచ్చు కదా. ఇవి కూడా ఉంటాయి అమ్మా, అవి ఉంటాయి ఇవి ఉంటాయి టెక్స్ట్ బుక్లు. తిన్నావా స్నాక్స్ అవినే? బాగుందా? కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? కొత్త ఫ్రెండ్స్ వచ్చారా? కొత్త ఎవరు లేరా? భాష వాళ్ళందరూ వచ్చేసంటది. చాలా మంది ఉన్నారా? రే కొట్టుకోకండి రా, ఏమైంది రా? పొద్దున్న నుంచి జనం వచ్చేస్తున్నాయి కాళ్ళు లేక. ఏమనకరా? తెలుగు, రే డ్రెస్ చేంజ్ చేసుకో. సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇచ్చారు. చూడాలి అడిగి ఏమైనా పెట్టే తినడానికి. బాగుందా? ఏంటి మా అమ్మ 10 రోజుల నుంచి బాయిలోనే బల్లి పలికే పాట ప్రాక్టీస్ చేస్తున్నట. శివ పాట డాన్స్ చేస్తానంటే వేయించండి. భలే వేసింది మా అమ్మ. బాగుందమ్మా, బాగా భలే డాన్స్ చేసావు. అయితే టీవీలో చూసి నేర్చుకున్నావా? బాగా వేసిందిరా నాన్న డాన్స్. చూసావా? చికెన్ బాబా చూపించా. చికెన్ గ్రేవీగా బాగుంది. సకేత్ వాళ్ళ ఫస్ట్ డే కదా స్కూల్, అందుకోసం చికెన్ నీకు. సరే రే రోహిత్ రా. రోహిత్ అమ్మా తిని కూర్చోవాలి. నాన్నమ్మది దా కూర్చోండి, అన్నం తినేద్దాం. మనిషి కింద కూర్చోరా సార్ చిన్నాడు, నువ్వు కూడా కింద కూర్చో. వెళ్ళి తినేద్దాం, అన్నం తినేద్దాం అందరం. టైం 7 అయింది. తినేసి ఏమైనా ఉన్నాయా? హోంవర్క్లు ఇచ్చారా చిన్న సాకేత? ఇచ్చారా ఫస్ట్ డే? అవునా? సరే రాసుకున్నాలే. బుక్స్ అవి చూపించి అమ్మకి ఏమేమి ఉన్నాయో. ఎరా చిన్న ఏంటి నీకు కలిపేసే వాళ్ళ అన్నం? చికెన్ ఫస్ట్ స్కూల్కి వెళ్ళి మంచి చాలా చికెన్ తెచ్చి తింటున్నాం. మా సాకేత్ పాపం సాకేత్ స్కూల్కి వెళ్ళాడంటే తెచ్చుకున్నావు, లేకపోతే చికెన్ తింటామండి రోజు కూరగాయలే. చికెన్ తిన్నాం కదా. సరే వస్తున్నాను నేను కూడా. తినండి. ఎలా ఉంది చెప్పండి. కూర వెళ్తే వండడం బాగోపడుతున్నాం. ఎలా సాకేత్ తిని కూర ఎలా ఉంది చెప్పమ్మా. టేస్ట్ చూడండి ఇక్కడ రే వేసుకుంటున్నావు మొత్తం. మరి నాకురా తిను వేసుకున్నా తిను. పోదారా? మరే అమ్మ బాగుంటుంది, నేర్పించాను నేనే. అవునండి, మా ఆయన గారు నేర్పించారు. టు బీ ఫ్రాంక్ ఏంటంటే వంటలన్నీ నేను మా ఆవిడ దగ్గర మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అబ్బాయి మా దగ్గర నేర్చుకోవాలని చెప్తున్నాడు. మేము కూడా ఎవరో ఒక దగ్గర నేర్చుకునే వాళ్ళే కదా. మా అమ్మ మా నాన్న దగ్గర మేము పనులు నేర్చుకుని మా పనులు మా పిల్లలకు అప్పచెప్పాం. అలాగే వాళ్ళ పనులు వాళ్ళ పిల్లలకు అప్పచెప్తారు. అంతే లైఫ్. అది ఎవరైనా ఎవరో ఒక దగ్గర నేర్చుకున్నదే. చిన్నప్పుడు టీచర్గా నేర్చుకుంటాం, తర్వాత తల్లిదండ్రులుగా నేర్చుకుంటాం, తర్వాత ఇంట్లో భార్య భర్తలు కలిసి పండుగలో అందరం మళ్ళీ ఒకటి అవుతాం. ఏదైనా అంతే. బాగా చెప్పావు. ఏం చెప్పేవరా? అదేం చెప్పేవరా? సునీల్ నెట్టు ఏం చెప్పేవాడు. సునీల్ నెట్టు నిమ్మకాయ పిండి సాకేత్ బాగుంటుంది. ఈరోజు మా రోహిత్ కూడా స్కూల్ ఉందండి. పొద్దున్నే రెడీ అయిపోయాడు. రోహిత్ గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. 5th క్లాసా? అన్నాడు. రాముడికి దండం పెట్టుకుంటావా కొబ్బరికాయ కొట్టి? నిన్న సాకేత్ని గుడికి తీసుకెళ్ళాను కదండి, ఈరోజు నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పి చిన్నోడు రెడీ అయ్యాడండి. పొద్దున్నే రెడీ అయిపోయాడు. కొబ్బరికాయ కొట్టేస్తామ్మా.
కొబ్బరికాయ కూడా కొట్టడం రాలేదు ఇప్పుడు వచ్చి 5th క్లాస్కి వచ్చేసి అప్పుడే కొత్త బ్యాగు అన్నీ కొత్తవి ఓకేనా. అక్కడికి నడిచే అక్కడ రాముడి దగ్గరికి వెళ్తే అన్న పెట్టుకుని హైగారి దగ్గర పెట్టాయి నడిచి. మంచి ఏమని పెట్టుకున్నామో దాన్ని బాగా చదువు రావాలని పెట్టుకున్నావా? అయ్యి బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ రావాలని దండం పెట్టుకున్నాడంట. ఫస్ట్ ర్యాంక్ రావాలని దండం పెట్టుకుంటే రాదమ్మా, చదవాలి, చదివితే వస్తుంది ర్యాంక్ ఓకేనా. దాని తగ్గట్టు దేవుడు మనకి శక్తిని ఇస్తాడు చదువుకునేలాగా, అందుకోసం ఓకేనా. జై శ్రీరామన్. చిన్నోడు స్కూల్కి రెడీ అయిపోయాడు, నడరా స్కూల్కి రెడీ అయిపోతే పొందాం అంటే ఇంట్లేదు కదా. బాయ్ వెళ్ళిపోతాం స్కూల్కి. ఖాళీ బ్యాగ్ వెళ్ళి ఫుల్ బ్యాగ్ రారా. ఫుల్ బ్యాగ్ వస్తా మరి డబ్బులు కట్టే కదా ఫుల్గా మరి రావద్దా బ్యాగ్ డబ్బులు కట్టి. పొద్దున్నుంచి రోహిత్ వెళ్ళిన తర్వాత మా పనులు మేము చేసుకుంటాం వచ్చినామండి. సాయంత్రం 5 అయ్యేసరికి ఇక వంట కూడా కంప్లీట్ చేస్తున్నాం, పిల్లలు వచ్చేసరికి రెడీగా ఉంటామని. ఇవాళ రోహిత్ కూడా వస్తాడు కదా స్కూల్ నుంచి, మరి ఆడు ఫస్ట్ రోజు ఎక్స్పీరియన్స్ చెప్తాడు ఈరోజు ఎలా జరిగింది ఏంటనేది 5వ తరగతి క్లాసులు. కానిచ్చారు వంట వచ్చేస్తాడు పుట్టాడు ఆడుకోసమేనా. ఏం కూరది? గోరుచిక్కుడు కొబ్బరి. తింటాడు తింటాడు. స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? స్నాక్స్ ఈరోజు కజ్జికాయలు చేశాను కదా. ఇదరా మరి నేను సాకేత కోసం ఎదురు చూసాం కదా, పొద్దున్న వెళ్ళేటప్పుడే చిన్నోడు చెప్పాడండి నా కోసం కూడా సాయంత్రం వెయిట్ చేయండి అని చెప్పి, అందుకని బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. ముగ్గురం వచ్చాం బయటికి, ఇంకా రాలేదా? ఆడి కోసం మీరేనా, నేను రానా, నేను వచ్చిందే అందుకు. రా ఎలా ఉందిరా? బాగుందా? బాగుందా? కొత్త ఫ్రెండ్స్ వచ్చారా? మొత్తం అందరూ పాత అందరూ పాతోళ్ళ. బుక్స్ ఏమి ఇచ్చారా? అబ్బో సిడబ్ల్యూస్. ఇది బాగా ఒకసారి వచ్చాడు.